హాయ్ ఫ్రెండ్స్, అవార్డు ఈరోజు మనం ఈ వీడియోలో 8 ఏప్రిల్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,650 గాను, లో వచ్చేసి 22,350 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 8 ఏప్రిల్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని మీరు ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,650, లో వచ్చేసి 22,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,800 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 48,200 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 8 ఏప్రిల్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,800, లో వచ్చేసి 48,200. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,700 హై గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 8 ఏప్రిల్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని వెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,700, లో వచ్చేసి 21,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే 8 ఏప్రిల్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్ అయితే మీకు 9:30 వరకు సిఈటీలో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి 12:30 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే మీకు 9:30, 9:45 వరకు సిఈటీలో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:45 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 8 ఏప్రిల్ రోజు మార్కెట్ ఓపెన్ అయిన విధానాన్ని బట్టి అంటే మనకు మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయితే నెగిటివ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, నెగిటివ్లో ఓపెన్ అయితే పాజిటివ్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఓపెనింగ్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 8 ఏప్రిల్ రోజు మ్యాక్సిమం బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు కొద్దిగా మార్కెట్ని అనాలిసిస్ చేసి నేను ఇచ్చిన హైలోని బ్రేక్ చేసుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను బేస్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు పిఈఎన్టీ చేసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ లాతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మీకు మార్కెట్ పెరుగుతుంది అనుకొని మీరు పాజిటివ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మీరు సిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ లాతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే అంటే మీరు లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకుని మీరు సిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన హైకి దగ్గరలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.